నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం సాయం. అమరావతి తీర్మానానికి జగన్ రాలేదు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ తప్పనిసరి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నెల్లూరు రూరల్లో పండుగలాగా పెన్షన్ పంపిణీ. చంద్రబాబు పరిపాలనపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శ. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కవిత విమర్శలు. తెలంగాణలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి భవనాలకు గత 3 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు కావడంతో అవి చెడిపోతే ఆయనను బద్నం చేయాలనే ఉద్దేశంతో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అమరజ్యోతి భవనంలో వైర్లను ఎలుకలు కొరుకుతున్నాయని, అంబేద్కర్ విగ్రహం వద్ద గేటును తాళం వేసి ఉంచారని చెప్పారు. సొంత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేలా వ్యవహరించిన ప్రపంచంలోనే అరుదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకుముందు చెప్పిన కదా, నేను బ్రహ్మాండమైన సెక్రటరేట్ కట్టుకున్నాం. 10-12 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి తెలంగాణ సమాజం గర్వపడే విధంగా కేసీఆర్ గారి పట్టుదలతో, వారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణకి ఒక తలమానికంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్ని కట్టినాం. ఇవాళ ఆ సెక్రటరియట్ బిల్డింగు ఎక్కడికి పో, ఇవాళ క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచినా, ఇంకేదన్నా దేశం ఏ దాంట్లో గెలిచినా, ఇవాళ నగరవాసులందరూ కూడా పోయి సెక్రటరియట్ ముంగాట పోయి విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇవాళ మనకు ఆ సెక్రటరియట్ ఉన్నందుకు, ఆ బిల్డింగ్ ఉన్నందుకు. చాలా గొప్పగా, అది అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ ప్రతిభతో కట్టినటువంటి బిల్డింగ్. అది కట్టి 3 సంవత్సరాలు అయింది హ్యాండ్ ఓవర్ చేసుకొని. మేము 6 నెలలు ఉన్నాం, వీళ్ళు 2.5 ఏళ్ళు అయింది ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్నారు. 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ సెక్రటరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. బిల్డింగ్ మెయింటెనెన్స్కి ₹1 శాంక్షన్ లేదు. దానికి సపరేట్గా శాంక్షన్ చేయాలి. నీకు వాళ్ళకు JNTU సిఫార్సు చేసింది, IIT సిఫార్సు చేసింది, హైదరాబాద్ IIT. మీరు ఆ బిల్డింగ్కి మెయింటైన్ చేయాలి, పీరియాడికల్ మెయింటైన్ చేయాలి. GRC ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా GRC తొడుగులు పెట్టి దాన్ని అట్లా చేసింది అదంతా. సో అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అవిట్లా చూసుకోవాలి, తనిఖీ చేయాలి. హైలీ ఎక్విప్డ్ సెక్రటరియట్ బిల్డింగ్ అది. ₹1 మెయింటెనెన్స్కు పైసలు ఇస్తలేరు, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. అంటే ఏంది, అది ఇచ్చదే చెడిపోవాలి. మెయింటెనెన్స్ లేక ఏమైనా చెడిపోతే మళ్ళీ కేసీఆర్ని బదనాం చేయాలి, ప్రశాంత్ రెడ్డిని బదనాం చేయాలి. వీళ్ళు సెక్రటరియట్ బిల్డింగ్ మంచిగా కట్టలేదని. లేదు, ఇవాళంత గొప్పగా తలమానికంగా మనందరం చూసుకుంటున్న బిల్డింగ్ పేరు ఖరాబ్ కావాలి. ఇదొక కుట్ర. ఎవరన్నా తన ఆస్తిని, తన ప్రభుత్వ ఆస్తిని అట్లా తమ చేతులతోటే తాము దాన్ని ధ్వంసం చేసుకునే పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవచ్చు, ఒక తెలంగాణ రాష్ట్రంలో తప్పిస్తే. చాలా బాధగా ఉన్నది. అహోరాత్రులు కష్టపడి పనిచేసినాం దానికోసం. తెలంగాణ అమరవీరుల్ని అద్భుతంగా స్మరించుకునే విధంగా ఇవాళ నేషనల్ ఇంటర్నేషనల్ గెస్ట్లు ఎవరన్నా వస్తే ఢిల్లీలో బాపు ఘాట్కు పోయి, బాపూజీ ఆ ఘాట్ దగ్గర ఎట్లనైతే సందర్శించుకొని వస్తారో అట్లా తెలంగాణ అమరజ్యోతిని కేసీఆర్ గారు అద్భుతంగా మలిచినటువంటి, కట్టినటువంటి తెలంగాణ అమరవీర స్మారకం అది అంతే. 3 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఇంకా ప్రజలకు అందుబాటులోకి తేరుదాన్ని.
దాదాపు 3 లక్షల స్క్వేర్ ఫీట్ గల కట్టడం అది అమరజ్యోతి. చెప్తే నమ్మరు మీరు, 3 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది అది. అద్భుతమైన రీతిలో ఆరని జ్యోతిగా ఎప్పటి ఉండాలి అని చెప్పి ఓ దీపం ఆకారంలో దాన్ని తీసుకొచ్చి, ప్రపంచంలో అటువంటి కట్టడాలు 3 ఉన్నాయి. ఒకటి చికాగోలో చికాగో బీన్, దుబాయ్లో దుబాయ్ మ్యూజియం, తెలంగాణలో అమరజ్యోతి అమరవీరుల స్మారకం. ఆ స్టెయిన్లెస్ స్టీల్తో అద్భుతంగా కట్టినటువంటి అటువంటి కట్టడం 3వదే. దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తేరు, దాని గురించి ఎవడు పట్టించుకోరు, ఊడ్చేవాడు కూడా లేడు అక్కడ. వైరింగ్, నాకు మొన్న ఒక సమాచారం వచ్చింది, అక్కడ ఉన్న వైరింగ్ అవన్నీ కింద సెల్లార్లో మోటార్లు చాలా ఉంటాయి అక్కడ, చాలా ఎక్విప్డ్ బిల్డింగ్ అది. ఎలుకలు పోయి కొరుకుతున్నాయి. అంటే దాన్ని అట్లా సర్వనాశనం చేసేయాలి. ఎందుకంటే అది కేసీఆర్ కట్టిండు కదా, కేసీఆర్ కట్టిండు కాబట్టి దాన్ని సర్వనాశనం చేయాలి. అది కూడా సీమ్లెస్, ఒక అద్భుతమైన ఆకారంలో తీర్చినటువంటి అది ఆ స్టెయిన్లెస్ స్టీల్ ఆకారాన్ని కూడా రెగ్యులర్ మెయింటైన్ చేయాలి. ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఎండాకాలము చలికాలంకి ఏ లోహమైనా సరే పెరగడం తగ్గడం అని ఉంటుంది. ఆ పెరిగినప్పుడు తగ్గినప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ చూసుకుంటూ, ఎక్కడైనా చిన్న సమస్యలు వస్తే దాన్ని సరి చేసుకుంటూ చూడాలి, అది మెయింటైన్ చేయాలి. లేదు, దానికో రూపాయి మెయింటెనెన్స్ లేదు, ఊడ్చేవాడే లేడు. ఈ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని స్మరించుకునే విధంగా, వారి గౌరవ సూచకంగా 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి, ఆయన రాజ్యాంగం రచించిండు కాబట్టి పార్లమెంట్ ఆకారంలో ఆ బిల్డింగ్ని కట్టి పార్లమెంట్ మీద ఆయనను పెట్టి ఒక సమున్నతమైన గౌరవం ఆయనకి ఇచ్చి చేస్తే అది 3 సంవత్సరాలు అయింది. దాన్నంతే ప్రజలకు అందుబాటులోకి తేరు, అక్కడ ఊడ్చేవాళ్ళు లేడు, తాళం వేసేసారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద పలువురి ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచిన శివ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు శివ కుమారుడికి హోంగార్డు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు. అమరావతి అంశంపై జగన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి జగన్ హాజరు కాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆమోదం పొందిన రాజధాని విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. ఇలాంటి వైఖరి ప్రజలకు ఉపయోగం ఉండదని, ఎవరు ఏమి చేసినా భవిష్యత్తులో అమరావతిని ఒక్క అంగుళం కూడా కదపలేరని స్పష్టం చేశారు. ఈ రోజే ఒక చరిత్ర, 3 ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాల పైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలు కూడా రాలేదు. అదొక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని అనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని లేకపోతే శ్మశానమని ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నెల్లూరు రూరల్లో పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ జరిగింది. మాదరాజు గూడూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెట్ శివప్రసాద్, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రతి నెల 30,664 మంది లబ్ధిదారులకు 13.49 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లు పెంచారని కొనియాడారు. ఈరోజు 1వ తారీఖు అంటేనే ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ప్రతి నెల 1వ తారీఖు కూడా మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాదరాజుగూడూరు గ్రామంలో ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ జెడ్ శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు ప్రతి నెల కూడా 1వ తారీఖున అందిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా దాదాపు 30,664 మందికి అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కలిపి 30,664 మందికి ఎన్టీఆర్ భరోసా దాదాపు 13,49,00,000 రూపాయలు ఈరోజు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక పక్కన అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమం, రెండూ కూడా. చంద్రబాబు పరిపాలనపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ లేవని ఆరోపించారు. ఆయన దృష్టిలో పరిపాలన అంటే అవినీతి, దోపిడీ మాత్రమేనని విమర్శించారు. విజన్, సంపద సృష్టి పేర్లతో స్కామ్లకు పాల్పడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? అమరావతి అనేది తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా? ఇది నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు. ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు. చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద? కాంగ్రెస్ ప్రభుత్వం మీద కవిత విమర్శలు చేశారు. నిరుద్యోగులను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, డిగ్రీ లెక్చరర్ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలని ఆమె డిమాండ్ చేశారు.
GO4 ను రద్దు చేయాలని, రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. అన్ని సమస్యలపై ఐక్య పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు పైకి వచ్చింది. అంతకుముందు బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చేది 9+3 ఆర్ 9+4 12,000 13,000 వాళ్ళకు బంద్ చేసిరు. కిట్టులు ఇచ్చేది, అవి ఇచ్చి అన్నట్టుగా ఇస్తున్నారు. కనీసం అంగన్వాడీలో ఆశలు ఉంటే వాళ్ళకు జీతాలు పెంచే ఆలోచన లేదు. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు, కానీ అదే 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వమే నిలదీస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? పైగా ఓకే ఏదైనా డీలే అవుతుందంటే కనీసం ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ చేయాలి సిన్సియారిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు. ఇవాళ పర్టికులర్గా డిగ్రీ లెక్చరర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అయితే డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలు వేయాలంటే జీవో నంబర్ 4 అడ్డంకిగా మారింది. అది మొన్ననే ఫ్రెష్గా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. డిఎస్సి వేద్దాం, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 20,000 పైగా అనుకుంటే 108 జీవో అడ్డం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా 108 జీవో అడ్డం ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం మార్చలే, ఈనాడు ఈ ప్రభుత్వం మారుస్తలేదు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.